శ్రీ మహాగణపతి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. అంధకాసురుడు. గుడ్డితనం అంటే ఏమిటి? కళ్ళు లేకపోవటమే గుడ్డితనమని మనం అనుకుంటూ ఉంటాం. ఈ పదానికి గల అసలైన అర్థాన్ని మన పురాణాల్లో ఒక చక్కని కథగా చెప్పారు. అదే అంధకాసుర చరిత్ర. ఒకప్పుడు పార్వతీదేవి శివుడికి వెనకాలగా వచ్చి సరదాగా ఆయన కళ్ళు మూసింది. ఆ సమయానికి శివుడు సమాధిలో ఉండటం వల్ల పార్వతీదేవి అరచేతుల్లో చెమటలు పట్టి ఆ చెమట బిందువులోంచి ఒక పిల్లవాడు రాలి నేల మీద పడి కవ్వున ఏడవసాగాడు. అప్పటికి పార్వతీదేవి తన తప్పు గ్రహించింది. ఆ పిల్లవాడిని ఎత్తుకొని పరిశీలించి చూస్తే వాడు పుట్టు గుడ్డివాడు. శివుడు వాడికి అంధకుడు అనేటువంటి పేరు పెట్టి పార్వతితో, నీ సరదా వల్ల వీడు పుట్టాడు గనుక ప్రస్తుతానికి వీడిని నువ్వే పెంచు అన్నాడు. పార్వతీదేవి అప్పటికే పశ్చాత్తాపడుతూ ఉన్నది. మరో మాట్లాడుకోకుండా ఆ పిల్లవాణ్ణి పెంచసాగింది. ఇంతలో రాక్షస రాజైనటువంటి హిరణ్యాక్షుడు సంతానం కోసం శివుణ్ణి గూర్చి ఘోర తపస్సు చేశాడు. శివుడు వాడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు సంతాన యోగం లేదు, అయినా నా గురించి తపస్సు చేశావు కనుక నా కొడుకునే నీకు దత్తతగా ఇస్తాను, తీసుకో అన్నాడట. హిరణ్యాక్షుడు అంగీకరించి అంధకుణ్ణి తీసుకువెళ్లి పెంచుకోసాగాడు. ఆ పిల్లవాడి క్రమంగా అనేక దివ్య శక్తులు తమంత తాముగానే వచ్చేశాయి. గుడ్డివాడైనటువంటి శత్రు భయంకరుడుగా తయారవుతూ ఉన్నాడు. గుడ్డివాడైనా కూడా. ఇంతలో విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించటంలో అంధకుడికి అండపోయింది. దాంతో వాడు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. చావు లేకుండా వరం కావాలని కూడా కోరాడు. బ్రహ్మదేవుడు అమరత్వం కుదరదని చెప్పాడు. అప్పుడు వాడు, అలా అయితే నేను కోరరాని స్త్రీని కోరినప్పుడు నాకు మరణం వచ్చుగాక అన్నాడు అంధకుడు. బ్రహ్మగారు తథాస్తు అని వాడికి కళ్లను కూడా అనుగ్రహించాడు. బాగుంది. ఇంద్రియ నిగ్రహం విషయంలో అంధకుడికి తన మీద తనకు ఎంతో నమ్మకం ఉండటంతో వాడు ఆ వరం కోరాడు. అంధకుడు కళ్ళు వచ్చాయనుకొని సంతోషపడుతూ అక్కడి నుంచి స్వర్గరాజ్యానికి వెళ్లి అన్నీ ఆక్రమించుకొని అక్కడే ఉండిపోయాడు. అన్నీ కూడా ఆక్రమణం చేసుకొని అంతా మొత్తం సుఖం అనుభవిస్తున్నాడు. స్వర్గంలో ఉన్నటువంటి ఆ సుఖాలను తనను సమ్మోహపరచలేవని చెప్పేసి అతను ప్రకటించుకునేవాడు అప్పుడప్పుడు. మొదట్లో బాగానే ఉంది. నిజంగా అలాగే ఉన్నా క్రమంగా వాడికి తెలియకుండానే జారిపోతూ ఉన్నాడు మెల్లగా. కంటికి బాగా కనిపించిన ప్రతి స్త్రీని బెదిరించి తెచ్చుకోవటం అతనికి నిత్యకృత్యమైపోయింది. ఇలా ఉండగా హిమాలయ గుహల్లో మెరుపుతీగ లాంటి పిల్ల ఒకటి ఉందని, ఆమె పక్కన పులితోలు కట్టుకున్నటువంటి ముని ఒకడు ఉన్నాడని వాడికి బాగా కథ తెలిసింది. దాంతో ఏం చేశాడు అంధకుడు? రెచ్చిపోయి ఆ మునిని తరిమేసి ఆ పిల్లను లాక్కొని రమ్మని చెప్పేసి ఆ సైనికులంతా అక్కడికి పంపించాడు. కానీ ఆ గుహద్వారం వద్ద ఉన్నటువంటి సేనాపతి అంధకుడి పరివారాన్ని సావగొట్టి వెనక్కు పంపించేశాడు. దాంతో అంధకుడు స్వయంగా తానే యుద్ధానికి దిగాడు. పార్వతీదేవిని చూసేసరికి వాడి మోహావేశం మరింత పెరిగిపోయింది. ఘోరంగా యుద్ధం చేయసాగాడు. శివుడు కావాలనేటువంటి ఆ యుద్ధాన్ని 5000 సంవత్సరాల పాటు సాగింది. అంధకాసురుడి పుణ్యమంతా హరించుకుపోయేటట్లు చేశాడు. తరువాత వాణ్ణి తన శూలంతో పొడిచి ఆకాశానికెత్తి 1000 సంవత్సరాల పాటు ఉంచాడట. చూశారా? అంధకుడి ఒంట్లో గల రక్త మాంసాలన్నీ కూడా కరిగిపోయి కేవలం ఎముకలు చర్మము మిగిలాయట. ఆ దశలో అంధకుడికి తన జన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చిందట. అయ్యో, నేను పార్వతీపుత్రుడై ఉండి కూడా జితేంద్రుడిని ఉండి
చివరికి తల్లినే కామించానే నేను, నాకంటే నీచుడుంటాడా, నాకంటే గుడ్డివాడుంటాడా, నాకు కళ్ళు వచ్చిన మోహమనేటువంటి గుడ్డితనం పోలేదే నాకు, అది పోవాలంటే శివుడి కరుణే కావాలి కదా అని అంధకుడు మరో 1000 సంవత్సరాల పాటు శూలాగ్రాన అలా వేలాడుతూ ఉన్నప్పటికానే శివుణ్ణి ధ్యానించాడట. అప్పటికి అతని పాపాలన్నీ ప్రక్షాళనం అవటంతో శివుడు వాణ్ణి కరుణించి అతని జ్ఞానదృష్టిని ప్రసాదించాడట. తన యొక్క ప్రమథ గణాల్లో ఒక గణానికి నాయకుడిగా నియమించాడట. శాశ్వతమైనటువంటి అమృతత్వాన్ని పొందాడు. ఈ కథలో అంధకాసుర వృత్తాంతం అసలైన గుడ్డితనాన్ని గురించి వివరించింది. వివేకరాహిత్యమే గుడ్డితనము, అదే మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీస్తుంది, అదే అంధవిశ్వాసం అంటున్నాం. అలాంటి వారు కామం వారిని చంపుతుంది. ఇలాంటి గుడ్డితనం పోవాలంటే దానికి శివుడే దారి. శివుడి కరుణ వివేకమనే చూపు కలిగి ఆ జీవి అమృతత్వాన్ని పొందుతున్నాడు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈశ్వరుడని ఎటులందుము ఈ వేషము చూసి